హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మాస్ బేక్స్ అండ్ కుక్స్. ఇవాల్టి రెసిపీ అయితే తవా ఫిష్ ఫ్రై అండి. ఈ సండే నేను చేసిన ఈ తవా ఫిష్ ఫ్రై మీకు అందరికీ చూపిస్తాను ఎలా చేశాను అనేది. సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చండి. ఈ రెసిపీ ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే బాగా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఈ చిన్న చిన్న ఫిషెస్ తీసుకున్నానండి. చాట్ జీపీటీని నేనైతే ఫిష్‌ను కొనడానికి కూడా యూజ్ చేశాను. ఆ రోజైతే నేను ఏం కొనాలి, ఏం వెరైటీ తీసుకోవాలి, గ్రిల్‌కి ఏది యూజ్ చేస్తారన్నది నాకు పెద్దగా తెలీదు. పేర్లు కూడా నాకు తెలీదనమాట. సో, అందుకని నేను అక్కడున్న వాటిల్లో చూశాను. ఇంకా చాట్ జీపీటీ సజెషన్స్ తీసుకున్నాను. ఫైనల్‌గా సర్లే ఏదో ఒకటిలే ముందు తీసుకెళ్ళి గ్రిల్ చేద్దామని చెప్పి నేను ఇవి తెచ్చాను. మీలో ఎవరికన్నా దీని పేరు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. సరే ఇప్పుడైతే మనం వాటిని నీట్‌గా ఉప్పు వేసి బాగా లోపల వరకు నీట్‌గా వాష్ చేసేసుకున్నాను నేను. ఇంకా పైన ఇలా ఘాట్లు పెట్టాలండి. ఘాట్లు పెడితే మనం పెట్టే ఆ మసాలా ఏదైతే ఉందో అది లోపల వరకు వెళ్లి ఆ పచ్చిదనం లేకోకుండా ఫ్లేవర్ అంతా మొత్తం పీస్‌కి వస్తుంది. మీరు గ్రిల్‌కి అనేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి మీడియం సైజ్ ఫిషెస్ తెచ్చుకోండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా మనం ఈజీగా కూడా తినేయొచ్చనమాట. ఈజీగా 2, 3 పీసెస్ తినేయొచ్చు. నేనైతే ముందుగా ఇలా మ్యారినేట్ చేయడం కోసం పెద్ద వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకున్నాను. అందులోకి హాఫ్ కప్ కర్డ్ వేసుకున్నాను. ఇంకా పసుపు, రుచికి తగినంత ఉప్పు. ఇది గ్రిల్ కాబట్టి ఎక్కువ ఉప్పు పట్టదండి. జస్ట్ ఫిష్ వరకు సరిపోయేలాగా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను. అలాగే చిల్లీ పౌడర్ ఇది కూడా హాఫ్ స్పూను. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు ఫిష్‌కి ఇంకొంచెం మసాలాను స్పైసీ ఎక్కువ ఉంటే బావుంటుంది కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇంకా అలాగే జీరా పౌడర్ లైట్‌గా వేయించిన జీరా పౌడర్ అండి ఇది. నేను రెడీగా ఇంట్లో పెట్టుకుంటాను. ఇదైతే ధనియా పౌడర్ హాఫ్ స్పూను. ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇది మంచి కలర్‌నిస్తుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ మధ్య కాశ్మీరీ చిల్లీ పౌడర్ బానే వాడుతున్నాను. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది మస్ట్ అండ్ షుడ్ అండి ప్రతి ఒక్క నాన్ వెజ్ ఐటెమ్‌కి. ఇంకా అలాగే కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ మసాలా ఏదైతే ఉందో దాన్నంతటిని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఆ ప్లేట్‌లోనే. అదంతా నేను మర్చిపోయాను గరం మసాలా వేయడం. సో, హాఫ్ స్పూన్ గరం మసాలా వేశాననమాట. మీరు ఫిష్ మసాలా లేపోతే చికెన్ మసాలా ఏదున్నా పర్లేదు మసాలా వేసుకోండి. ఇదన్నిటిని మిక్స్ చేసిన తర్వాత ఆ ఫిషెస్ అన్నిటిని బాగా అందులో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఈ సండే స్పెషల్ అనంగానే మనకి నాన్ వెజ్ ఏదో ఒకటి గుర్తొస్తుంది. ఈసారి ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకేదైనా మీకు రెసిపీస్ మీరు తెలుసుకోవాలనుకుంటే గనక నాకు కమెంట్ సెక్షన్‌లో పెట్టడం మర్చిపోవద్దు. కమెంట్ సెక్షన్‌లో మీకేదైనా డౌట్స్ ఉన్నా గానీ అడగండి. నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఇప్పుడైతే మనం ఫిష్ ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో దాన్నంతటిని వేసుకోవచ్చు. మీరు ఇదే మ్యారినేషన్‌ని ఏదైతే నేను మసాలా వేసానో అది నార్మల్ ముక్కలు మనం పులుసుకి లేకపోతే ఫ్రైకి ఇలా చేసుకుంటాం చూడండి. వాటిలకి కూడా ఇదే యూజ్ చేయొచ్చు. డీప్ ఫ్రై అయితే ఒక ఎగ్ వేసుకోండి ఆ మసాలాలోనే. అప్పుడు ఇంకా మంచి క్రంచీ క్రిస్పీనెస్ ఉంటుంది చూడండి. అది బాగా వస్తుందనమాట డీప్ ఫ్రైకైతే. ఈ ఫిషెస్‌ని మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత దాన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. లేదా మీరు పులుసు కూడా పెట్టుకోవచ్చు ఇదే మ్యారినేషన్‌తో. పులుసుకనేటప్పటికి మనం ఉల్లిపాయ పులుసు వేస్తాం కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకా మసాలాలు ఇవన్నీ కూడా మారతాయన్నమాట. ఇంకొంచెం ఎక్స్‌ట్రా వేయాలి. మారేది ఉండదు గానీ కొంచెం ఆ స్పైసీకి, ఆ పులుపుకి సరిపడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఓన్లీ గ్రిల్‌కి చెప్తున్నాను కాబట్టి అన్నీ తక్కువే పడతాయన్నమాట. నేనైతే ముందు ఒక స్టీల్ ప్యాన్‌లో వేసి చూద్దామని అనుకున్నాను గానీ నాకైతే పర్సనల్‌గా తవా మీద చేసినవే నచ్చాయన్నమాట. ఇంకా స్టీల్ ప్యాన్‌లోకి నేను ఆయిల్ అయితే గ్రిల్ కాబట్టి మనకి ఎక్కువ పట్టదండి. చాలా కొంచెం నేను ఒక 2 స్పూన్స్ వేసానంతే. ఆ ప్యాన్‌కి సరిపోయే మీరు ఫిషెస్ వేసుకోండి. ఇంకా ఇదైతే మనం మీడియం ఫ్లేమ్‌లో పెడితే సరిపోతుంది. మరి హైలో పెడితే అది కింద ఒక లేయర్ అంతా దానికి అంటుకుపోతుంది. అలా గాకుండా మీడియం ఆర్ సిమ్‌లో పెట్టుకొని మీరు ఎవ్రీ 5 మినిట్స్‌కోసారి అటు ఇటు తిప్పుతూ ఉండి మీరు మంచిగా ఫ్రై చేసుకుంటే మన గ్రిల్ ఫిష్ రెడీ అయిపోతుంది. నేను ఇలా ఈ ప్యాన్‌లోనే కాకుండా నేను తవా మీద కూడా చేసి చూపించాను. అది కూడా చూడండి. మీరు ఏ వీడియో అయినా సరే చివరి వరకు చూస్తే మీకు చాలా వరకు టిప్స్ కూడా దొరుకుతాయండి. మీరు ఒక్క రెసిపీ కోసమే అన్నట్టుగా కాదు. మీకు ఇన్ డెప్త్‌గా కూడా తెలుస్తుందనమాట. సో, ఇలా మీరు ఫిష్ ఫ్రైని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు తెలిసున్న బ్యాచిలర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. కానీ చెప్పాలంటే ఈ మధ్య బ్యాచిలర్సే వంటలు చేస్తున్నారు. ఓకే. చూద్దాం వాళ్ళకి ఎంత యూజ్ అవుతుందో చూద్దాం ఇదైతే. నేను 2 సైడ్స్ తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఇంకా అలాగే నెక్స్ట్ తవా మీద కూడా చూపిస్తున్నాను. తవా మీద కూడా చూసేయండి.
దీని మీద కూడా అయితే దీని తవా మీద అయితే ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా అసలు పట్టదు. కొంచెం హీట్ అయిన తర్వాత మిగిలిన పీసెస్ అన్నీ నేను ఇందులో పెట్టుకొని ఫ్రై చేసేసుకున్నాను అనమాట. మీరు ఇంకొంచెం కొంచెం మరీ డ్రైగా లేకుండా కొంచెం గ్రేవీ కావాలి అంటే కనుక ఆనియన్ తాలింపు పెట్టుకుని అందులో అల్లం పేస్ట్ వేసుకుని ఉప్పు కారం అంతా ఆనియన్కి ఫ్రై చేసేసి ఈ గ్రిల్ చేసిన ఫిషెస్ ఉన్నాయి చూడండి, వాటిని అందులో వేసి ఒక్క 2 మినిట్స్ మనం ఫ్రై చేస్తే గ్రేవీ కూడా వస్తుంది. అలా కూడా బాగుంటుంది, అలా కూడా ట్రై చేయండి. ఇంకైతే మనం ఈ ఉన్న మసాలా ఏదైతే ఉందో అదంతా కూడా వాటికి పట్టించేసి నేను బాగా ఫ్రై చేస్తున్నాను. మీరు కేర్ఫుల్గా ఎవ్రీ 5 మినిట్స్కి లేదా ఇంకా 3 మినిట్స్కి తిప్పుతూ ఉండాలి. లేదంటే ఆ ఫిష్ లేయర్ అయితే ఏదైతే ఉందో అది ప్యాన్కి అంటుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇదండి మన ఫిష్ తవా గ్రిల్ అయితే ఇది నా రెసిపీ. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.